అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణంలోని సమాసాలు అంశానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సమావేశంలో చదివిన విషయం బాగుంది. పై వాక్యంలోని విభక్తిని గుర్తించండి. ఆన్సర్ షష్ఠీ విభక్తి. జంతువులు మనకంటే ముందున్నాయి. పై వాక్యంలోని విభక్తిని గుర్తించండి. ఆన్సర్ పంచమి విభక్తి. బాధ వల్ల దుఃఖం వస్తుంది. పై వాక్యంలోని విభక్తిని గుర్తించండి. ఆన్సర్ పంచమి విభక్తి. ఈ క్రింది వాక్యంలో ద్విగు సమాస పదం గుర్తించండి. వ్యాసుడు వేదాలను చతుర్వేదాలుగా విభజించాడు. ఆన్సర్ చతుర్వేదాలు. ఈ క్రింది వాక్యంలో ద్విగు సమాస పదంను గుర్తించండి. శంకుస్థాపనలో నవధాన్యాలు వాడతారు. ఆన్సర్ నవధాన్యాలు. ఈ క్రింది వాక్యంలో ద్విగు సమాస పదాన్ని గుర్తించండి. ఇంద్రధనస్సులో సప్తవర్ణాలుంటాయి. ఆన్సర్ సప్తవర్ణాలు. ప్రహ్లాదుడు విష్ణువును డాష్ తపస్సు చేశాడు. పై వాక్యానికి సరిపడ విభక్తిని గుర్తించండి. ఆన్సర్ గురించి. తేట తెలుగు మాటల డాష్ పాటలు రాశాడు. పై వాక్యానికి సరిపడా విభక్తిని గుర్తించండి. ఆన్సర్ తో. దేశము డాష్ కాపాడిన వీరులు. పై వాక్యానికి సరిపడ విభక్తిని గుర్తించండి. ఆన్సర్ నో. సమావేశంలో చదివిన విషయం బాగుంది. పై వాక్యంలో విభక్తిని గుర్తించండి. ఆన్సర్ లో. మధ్యాహ్నం అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ప్రథమా తత్పురుష సమాసం. జలధరము అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ద్వితీయ తత్పురుష సమాసం. బుద్ధిహీనుడు అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ తృతీయ తత్పురుష సమాసం. వంటకట్టెలు అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ చతుర్థి తత్పురుష సమాసం. తిండి గింజలు అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ చతుర్థి తత్పురుష సమాసం. గుణహీనుడు అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ తృతీయ తత్పురుష సమాసం. సభాభవనం అను పదం యొక్క సమాసం ఏది? ఆన్సర్ చతుర్థి తత్పురుష సమాసం. విద్యార్థులు అను పదం యొక్క సమాసం ఏది?
ఆన్సర్ ద్వితీయ తత్పురుష సమాసం. పాదయాత్ర అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ తృతీయ తత్పురుష సమాసం. దొంగ భయం అను పదం యొక్క సమాసం ఏది? ఆన్సర్ పంచమి తత్పురుష సమాసం. పల్లె ప్రజలు అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ సప్తమి తత్పురుష సమాసం. అనుచితం అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ నన్ తత్పురుష సమాసం. అన్యాయం అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ నన్ తత్పురుష సమాసం. రామబాణం అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ షష్ఠీ తత్పురుష సమాసం. దేశభక్తి అను పదం యొక్క సమాసం ఏది? ఆన్సర్ సప్తమి తత్పురుష సమాసం. పాపభీతి అను పదం యొక్క సమాసం ఏది? ఆన్సర్ పంచమి తత్పురుష సమాసం. నా పుస్తకం అను పదం యొక్క సమాసం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ షష్ఠీ తత్పురుష సమాసం. నా గ్రంథం అను పదం యొక్క సమాసం ఏది? ఆన్సర్ షష్ఠీ తత్పురుష సమాసం. ద్వంద్వ సమాస పదాలలో ఏ సంధి కనిపిస్తుంది? ఆన్సర్ గసడ దవాదేశ సంధి. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ నా పుస్తకం నా కొరకు పుస్తకం. ఇది సరికానిది. ప్రథమ తత్పురుష సమాసం యొక్క మరొక పేరేమి? ఆన్సర్ ఏకాదేశి సమాసం. ఈ క్రింది వాటిలో ప్రథమ తత్పురుష సమాసాన్ని గుర్తించండి. ఆన్సర్ అర్ధరాత్రి, ప్రథమార్థము, పూర్వకాయము. ఈ క్రింది వాటిలో ద్వితీయ తత్పురుష సమాసాన్ని గుర్తించండి. ఆన్సర్ విద్యార్థులు. ఈ క్రింది వాటిలో నన్ తత్పురుష సమాసం కానిది ఏది? ఆన్సర్ పూర్వకాయము. ఈ క్రింది వాటిలో తృతీయ తత్పురుష సమాసం ఏది? ఆన్సర్ గుణహీనుడు.
ఈ క్రింది వాటిలో ద్విగు సమాసం ఏది? ఆన్సర్ 100 ఎకరాలు. అక్షరం యొక్క విగ్రహ వాక్యం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ క్షరం కానిది. మా తర్వాతి వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.